రెండు చేతులను పైకెత్తి ప్రభువుని కనపరచవలసిన వారమే ఉన్నాము. దేవుని స్తోత్రం. మరణాత అందరూ బాగున్నారండి? ఈ విశ్రాంతి దిన వరకు మనలను సజీవుల గుంపులో ఉంచినందుకు దేవాది దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి దినమని చాలా మందికి అందరికీ తెలిసిన సంగతి అని నేను అనుకుంటున్నాను. ఈ దినమున మనము ఈ రీతిలో ఈ స్థితిలో మనం ఉన్నాము అంటే మనలను కని పెంచినటువంటి తల్లుల వలన వారు నేర్పించిన దేవుని సన్నిధిలో స్తుతిస్తున్నామని నేను గ్రహించిన దాన్ని మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఈ రోజు నాకు ప్రత్యేక దినము ఏమని పిలువబడుతుందండి? తెలుగులో ఏమంటారండి? ఏంటండి? ఏ భాష కందని భావం నీవు, వెలకట్టలేని ముత్యం నీవు, దేవుడిచ్చిన వరమే నీవు, తీర్చలేని వారణం, ఎదలో దాగిన పలుకే నీవు, నా ప్రేమకు తొలి రూపం. అమ్మా నిన్ను మించిన బంధం ఏది లేదే, లోకములో ఈ తీయని బంధం కానరాలేదే. ఏ భాష కందని భావం నీవు, వెలకట్టలేని ముత్యం నీవు. చాలండి. అమ్మ ప్రేమకి వెలకట్టగలమా చెప్పండి? ఆవిడ పడ్డ కష్టము అలుపు ఎరగని జీవితం కనుక ఆనాడు ఎంతో కష్టపడ్డారు. ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్ వచ్చేసాయి. ఆ కష్టంలో విలువ తెలియని వారు ఉన్నారు. ఆ రోజు వారు కూలి పనులకి వెళ్ళి మనల్ని పెంచి మంచి ఉద్యోగస్తులు కానీ ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఆశపడి ఎంతో ప్రయాసపడిన వారే ఉన్నారు. ఈరోజు మన పిల్లలకి కష్టం తెలియకూడదని పెంచుతున్నాం, కానీ ఆ కష్టం విలువ తెలియకపోతే ఏ దారిలో వెళ్తారో తెలియదు. కనుక ప్రియ విశ్వాసులారా, అందరూ ఒకసారి లేచి ఒకరికి ఒకరు మాతృదినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకుందాం. అందరికీ ఒకరికొకరు చెప్పండి. మీ అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. అలాగనే మనము ఈ యొక్క ఆత్మీయ జీవితంలో నడిపించబడుతున్నాము అంటే ఇక్కడ బైబిల్ మిషన్ ఏర్పాటు చేయబడిందంటే దానికి హక్కులు స్వర్గీయ రెవరెండ్ ఏసత్మయ్య గారు, మన సతీమణి గారు అయినటువంటి అమ్మగారు విమగములమ్మ గారికి కూడా మన కుటుంబ ఉభయ సంఘం తరపున అందరి అమ్మగారికి మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేద్దాం. హ్యాపీ మదర్స్ డే అమ్మగారు. ప్రెసిడెంట్ అమ్మగారికి అలాగే జాయింట్ సెక్రటరీ అందరికీ కూడా మదర్స్ డే శుభాకాంక్షలు. హ్యాపీ మదర్స్ డే అమ్మగారు. కూర్చోనండి. మళ్ళీ వెళ్ళేటప్పుడు నన్ను తిట్టుకుంటూ వెళ్తూ ఉంటారు. ఈ సందర్భం సంతోషించవలసిందే. ఈ సమయాన్ని కూడా వెలకట్టలేము. ఎందుకంటే తల్లి ప్రేమ తన రక్తాన్ని పాలుగా మార్చి బిడ్డను పెంచుతుంది. తింటుందో మాంతుందో పడుకుంటుందో లేదో తెలీదు. ఆ బిడ్డ కళ్ళంట కన్నీరు రాకూడదని త్యాగం చేసే తల్లి కనుక మరి ఈ తల్లికి మరో మార్పు పెట్టలేము, మొగ్గలు తీసుకురాలేము కదండి. దేవునికి మరి మనందరికీ ఒక తల్లిని మనకి ఇచ్చి తెచ్చిన యేసయ్యకి కూడా ఏం చేయాలి?
మరణాత అవును. సరేనండి. మరి మీ ఆరోగ్యం అంతా బాగుంటుంది. ఒకసారి 2 నిమిషాలు స్తోత్రం చెల్లిందుము. ఇంకా గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎవరి కోసం? అమ్మగారి కోసం. హ్యాపీ మదర్స్ డే మీ అందరికీ. మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. మొదటిగా మరి పేదలి గృహస్థులైనటువంటి పెద్దమ్మగారైనటువంటి ప్రమీల విమలమ్మ గారికి, అలాగే ప్రెసిడెంట్ అమ్మగారైనటువంటి రేణు అమ్మగారికి, అలాగే వైస్ ప్రెసిడెంట్ అమ్మగారికి, అలాగే మరి గవర్నరీ బాడీ మెంబర్స్ అమ్మగారికి, అలాగే మరి ఆత్మీ తల్లి గారైనటువంటి యొక్క కువైట్ సంఘం తరపున మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మరి ఇప్పుడు మనము ఏ రోజుల్లో ఉన్నామో చెప్పగలుగుతారా? పరిశుద్ధాత్మ కుమ్మరింపు దినాల్లో ఉన్నాము. ప్రభువు మన మధ్యన సంచరించి ఆయన ఏమయ్యారండి? ఆరోహణమయ్యారు. ఇప్పుడు 10 దినాలు పరిశుద్ధాత్మ కుమ్మరింపు గురించి, పరిశుద్ధాత్మను ఎలా పనిచేస్తారు, పరిశుద్ధాత్మను మనం ఎందుకు పొందాలి, పొందితే మనం ఏ రీతిగా జీవించాలి, పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే ఏ రీతిగా నడిపింపబడతాము, పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే ఏ రీతిగా మనలను హెచ్చరిస్తూ ఉంటారు, పరిశుద్ధాత్మ యొక్క సాదృశ్యం ఏమిటి, పరిశుద్ధాత్మని కొన్నటువంటి సర్వనామములు ఏమిటి, పరిశుద్ధాత్మ ఏ ఏ గ్రంథాల జీవ గ్రంథంలో ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ విధంగా పొంది ఉన్నారు, ఎలా బలపడి ఉన్నారు, ఎలా నడిపింపబడ్డారనే దాని గురించి ఈ 10 దినాలు ధ్యానం చేయవలసిన వారమే ఉన్నాం. కనుక ప్రియ విశ్వాసులారా, ఈ దినమునకు ఏర్పాటు చేయబడేటువంటి వాక్య పాఠ్య భాగము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 19వ వచనం చదువుకుందామండి. సహకరిస్తారా? 16:19 అందరూ చెప్తున్నారు. చాలండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమనొద్దుట మహిమా స్వరూపి నీకు నమస్కారములు, స్తుతులు, స్తోత్రము చెల్లిస్తున్నాం. ఆత్మదేవుడా, మా ఆదరణకర్త అయిన తండ్రి, మా మధ్యకు దిగవచ్చి నీ బిడ్డలతో ప్రభ ఆయన ఆత్మానుసారమైన ఆహారం దయచేసి ఆత్మానుసారంగా బలపరిచి ప్రభ ప్రతి ఒక్క హృదయాన్ని కదిలింపచేసి ఆత్మపూర్లు చేసి మైపును పొందమని అనాలోచనగా కాకుండా ప్రభ పరలోక పట్టాలు మంతటి వాక్యధారిగా దిగవచ్చి ఆత్మైనటువంటి మీరే బోధించి మాట్లాడి మైపును పొందమని ఆదరణకర్త అయిన యేసు నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. జీవనదిని నా హృదయములో అందరూ పాడాలి. నేను మళ్ళీ పాడలే చెప్పకుండా అందరూ పాడాలి. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా.
ధ్యానించుటకు కూడి వచ్చిన ప్రియ విశ్వాసులారా, ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ తండ్రి ఆత్మపూర్లుగా చేసి ఆయన శుభాది శుభములు మీ అందరికీ అనుగ్రహించుగాక. ఇది మాకు మరి ఏర్పాటు చేయబడినటువంటి వాక్య పాఠ్య భాగం చదువుకున్నాము. ముఖ్యంగా ఈ 10 దినాలు పరిశుద్ధాత్మ కోసము మరి ధ్యానం చేసుకోవాల్సిన వారమే అన్నాం. ఈ దినం యొక్క ధ్యాన అంశము పరిశుద్ధాత్మ క్రియ. ఏంటండి? క్రియ. ఆయన పరిశుద్ధాత్మను మనలో ఉంటే ఆయన క్రియలు ఎలాగ ఉంటాయో కొన్ని నిమిషములు ధ్యానం చేసుకుందాం. మరి అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే, కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. మరి ఏ కార్యమైనా ఎంచి చేసిన ఎడల ఎలా జరుగుతుందటండి? చక్కగా సఫలమవుతుంది. ఆ కార్యము కార్యసార్థకము అవుతుంది. కనుక మరి మనము కూడా కూర్చులకు ఆధారముగా చేసుకుని ఆయన పరిశుద్ధాత్మను దేవుని పరమ గ్రంథమైనటువంటి బైబిల్ మరి పరిశుద్ధాత్మ గురించి వివరించి పరిశుద్ధాత్మ కోసము కనుక బంధించి ఆయన ఆత్మపూర్లుగా ఎలాగ అవ్వాలో నేర్పించారు మన గురువులైనటువంటి జనకులైనటువంటి దాతాసాయి గారు. కనుక ప్రియ విశ్వాసం ఇక్కడ చూసినట్లయితే కదండి, అలాగే అంతస్తు ఒక మెట్టిగా ఇంకొక మెట్టి ఎక్కాలి. వాస్తవానికి చూసినట్లయితే మన బిడ్డలు మరి చదువుతున్నప్పుడు ఇంకో క్లాస్కి వెళ్ళాలంటే కనుక మనం లెంట్లో ఆయన అంతటితో ఉండిపోయారా? లేదు. తిరిగి లేస్తానన్నారు, లేచారు. మళ్ళా ఆయన ఏం చేశారు? మన మధ్యన సంచరించి ఏమయ్యారు? ఆరోహణమయ్యారు. ఆరోహణమైన ఎలాగైతే ప్రభు యొక్క అప్పగించిన పని చేశారో మన పట్టి చెప్పండి, గాలి, నీరు, అగ్ని, ఇంకా సరే తర్వాత వివరించుకుందాం సమయం ఉంటే, దేవుని చిత్తమైతే. అలాగనే మరి మనలను పెళ్లి కుమార్తెగా సిద్ధపరిచేది ఎవరు? పరిశుద్ధాత్ముడే. ప్రియ విశ్వాసులారా, మనం ఎప్పుడైతే దేవుని తెలుసుకొని రక్షణలోకి వచ్చి ఆయన రక్షకుడిగా అంగీకరించి మనము మరి నీటి బాప్తిసం తీసుకుంటామో అప్పుడు తీసుకునే ముందే తీర్మానం చేసుకోవాలి. ఏమని చేసుకోవాలి? దేవునికి నచ్చినట్టు ఉండాలి. వేషధారుల వలె మనము ఉండకూడదు. మరి పైకి నామకాస్త క్రైస్తవులు అని చెప్పుకోవడానికి కొంతమంది బాప్తిసం తీసుకుంటూ ఉంటారు. నేను యేసు ప్రభు బిడ్డనే, నేను క్రైస్తవురాలనే, నేను క్రైస్తవుడనే చెప్పుకోవడానికి కాదు, చేసి చూపించాలి. యేసు ప్రభు గారు భూలోకానికి వచ్చి ఏం చేస్తారు? మాదిరి చూపించి వెళ్ళారు. మరి ఆయన రక్తంతో కొనుక్కున్న నీవు మనమందరము ఎలా ఉండాలి? ఆ ప్రభువారి వలె మారిపోవలసిన వారు వెళ్ళామట. కనుక మనం ఎలాగుంటాం? కనుక ప్రియ విశ్వాసులారా, ప్రభు అంటున్నారు కదా, మరి ఆయన పరిశుద్ధాత్మని మనం ఎప్పుడు పొందుతామంటే దేవునితో సహవాసము ఎక్కువ సమయం గడిపినప్పుడు. కనుక మరి మనలో ప్రభుని కొంచెం ఎవరైనా ఒక గ్లాస్ వాటర్ పెద్ద దాంట్లో కొంచెం వాటర్ పట్టరాక ఎక్కడ గిన్నె ఏదైనా ఉంటే ముందు చెప్తాను, మర్చిపోయాను. ఒక గ్లాస్లో సగానికి కొంచెం వాటర్, పెద్ద బౌల్లో ఎక్కువ వాటర్ తీసుకురండి. మరి మనము బాప్తిసం పొందిన తర్వాత దేనికోసం ప్రయాసపడాలి? ఆత్మ బాప్తిసం కోసము ప్రయాసపడాలి. మనం వేసుకునే వస్త్రాన్ని బట్టి ఆత్మను పొందము, మనం మాట్లాడే మాటను బట్టి పరిశుద్ధాత్మను పొందము, మన యొక్క ప్రవర్తన బట్టి ఆత్మను పొందము. ఆత్మ వశము అయిపోవాలి.
ఎవరు వశనం అవ్వాలి? ప్రభు యొక్క ఆత్మలోనికి మన ఆత్మ వశమైపోవాలి. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధ ఆత్మని పొందుతావు. గ్లాస్లో కూడా కొంచెం వాటర్ వస్తుంది, కొంచెం కొద్దిగా వాటర్. కనుక ప్రియ విశ్వాసులారా, మనము ఆత్మపూర్ణము కావాలి. పరిశుద్ధాత్మను పొందిన వెంటనే మనలోకి ఎవరు వస్తారు? పరిశుద్ధాత్మ. మనం ఏమని ఇప్పుడు పాట పాడేమో మరి వాక్యం చదివేటప్పుడు ఆ యొక్క పరిశుద్ధాత్మ తండ్రిని మనం ఆహ్వానించాలి. ఆహ్వానించి వస్తారులే అన్నట్టుగా ఉండకూడదు. పట్టుకోమని పట్టుకో. ఇందులో ఎంత వాటర్ ఉందండి? కొంచెమే ఉంది. రండి అంటే వచ్చేస్తారు. అలాగే ఈ గ్లాసు మీరు, ఈ వాటరు బౌల్లో యేసు ప్రభు తండ్రి దేవుడే ఉన్నారు. నీవు వెళ్ళి ఇందులో మునగడం ఈజీ. ఆయన వచ్చి మనలో ఉండాలి అంటే నువ్వు మునిగితేనే కానీ. ఎప్పుడు ఎలా ఉండాలి? మనం ఇలాగ ఉండాలి. అందుకే తీసుకురమ్మన్నానంటే ఏం చేయాలండి? ఆయనలో మనం మునగాలి. ఆయన మనం ఆహ్వానిస్తాం, నిజమే. మన ఇంటికి అతిథుల్ని ఆహ్వానించి నీ పని నువ్వు చక్కబెట్టుకుంటే అతిథులు వస్తారా? మళ్ళా అతిథులు మళ్ళా నేను ప్రేమిస్తారా? నువ్వెవరికి ప్రాధాన్యత ఇవ్వాలి? నువ్వు వేసుకునే వస్త్రానికి కాదు, నీ స్నేహితునికి కాదు, నీ ఇంటి వారికి మొదటి స్థానం ఎవరికి? దేవునికి ఇవ్వాలి. పరిశుద్ధాత్మ మనలో నివాసము చేయాలంటే నీ దేహము నాకు దేవాలయం ఏందని అన్నారు. కనుక విశ్వాసులారా, ఇక్కడ చూసినట్లయితే మనం ఎప్పుడు ఎలా ఉండాలి? దేవునిలో ఆలింగనమైపోవాలి. ఎప్పుడైతే అలాగే ఉంటామో మనము ఆత్మపూర్ణులం అవుతాం. ఆత్మపూర్ణులైన తర్వాత నువ్వే తప్పు చేస్తున్నా పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు ఇది తప్పు అని నీ మనస్సాక్షి గర్దిస్తుంది. ఎప్పుడైతే నీ మనస్సుకి ఒకటికి 2-3 సార్లు ఆ మాట నీ హృదయాన్ని గర్దిస్తుందో అది దేవుడు నీతో మాట్లాడుతున్నాడని గ్రహించవలసిన వారమే ఉన్నాం. ప్రియ విశ్వాసులారా, ఇంకా చూసినట్లయితే మరి మేడ గదిలో 108 మంది ఏం చేశారు? ఏక ప్రార్థన, ఏకాత్మ కలిగి ఏక మనసు కలిగి ప్రార్థన చేస్తారు. చేసినప్పుడు ఎలా వచ్చిందండి? అగ్నిజ్వాలల వంటి నాలుకల వలె పరిశుద్ధాత్మ వచ్చింది. అందుకే భక్తులైన వారు పాటలు రాశారు కదా, ఇప్పుడే పాడుకున్నాం. ఏమని చెప్పండి? పరిశుద్ధాత్ముడా స్వాగతమయ్యా, అయ్యా పరిశుద్ధాత్ముడా స్వాగతమయ్యా, రండి 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 పరిశుద్ధ. బలముగా వీచే గాలివాలే నా హృదయములోనికి రండి దేవా, బలముగా వీచే గాలివాలే నా హృదయములోనికి రండి దేవా, నా నాయకుడవు నా నాయకుడవు, నా బోధకుడవు నా స్నేహితుడవు, నా నాయకుడవు నా నాయకుడవు, నా బోధకుడవు నా స్నేహితుడవు, రండి 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 పరిశుద్ధాత్ముడా. చాలండి. కనుక మరి ఆకారపు వలె పావుల వలె నాలోనికి రండి దేవా అని ఆహ్వానించాలి. మరి మనం వాస్తవానికి చూసినట్లయితే మనకు బంధువులు రక్త సంబంధులు చాలామంది ఉంటారు. వారిని మనము ఆహ్వానిస్తేనే వస్తారు. ప్రభు వారిని కూడా ఏం చేయాలి? ఆహ్వానించాలి. ఆహ్వానించినప్పుడు వారి లోపలికి మన బంధువులు వచ్చినప్పుడు మన ఇంటిని ఎంతో నీట్గా ఎప్పుడు అద్దంలో మరిచిపోయేటట్టుగా సర్దేస్తాం. అవునండి కదా? చెక్క చెదరకుండా, దుప్పటి కూడా ఇంత పోగు కింద మడత పడకుండా చక్కగా సర్దేస్తాం. మరి ప్రభు రావాలంటే నీ హృదయం ఎలా ఉండాలి? ఏం చేయాలండి? నిత్యము ఆయన నీలో నివాసము చేయాలి అంటే మన హృదయము పరిశుద్ధులుగా ఉండాలి. గడి పెట్టుకుంటే ప్రభు వస్తాడా?
అన్నాడు. కనుక మనం నిత్యము ఆహ్వానించేవారనే ఉండాలి. కనుక ప్రియ విశ్వాసులారా, ఆయన మరి చూడండి, మనలను రక్షించకపోతే ఆయన తండ్రి వద్దకు చేసినటువంటి వాగ్దానము నెరవేరకపోతే, కానీ అట్లు చేయక ఆయన మనలను రక్షించుటకే సిలువలో మరణం పొంది ఏం చేశారండి? మనకి రక్షణ కలుగు చేశారు. ప్రియ విశ్వాసులారా, చూసినట్లయితే మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వచనము చూడండి, చదవద్దు, మీరు చదువుకోండి. దేవుడు అపోస్తలులకు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, మీరు భూమి మీద వేటిని విత్తుతారో నేను పరలోకమందు వాటిని విత్తుతాను, మీరు వేటిని భూలోకంలో ఎట్లయితే బంధిస్తారో వాటిని నేను బంధిస్తానన్నారు. కనుక మనం భూలోకంలో దేవుని బిడ్డలుగా ఆయన కార్యం చేసినప్పుడు మన యొక్క చిట్ట ఎవరి చేతిలో ఉంటుంది? దేవుని చేతిలో ఉంటుంది. చూడట్లేదు కదా, నా పక్క వారు చూడట్లేదు, నేను ఇలా చూడట్లేదు అని అనుకుంటాం. కానీ నువ్వు లోకము కన్నులు ఈ యొక్క కన్నులు ముయ్యగలవేమో, కానీ దేవుని కన్నులు ముయ్యగలుగుతావా? ముయ్యలేవు. అందుకే అగ్నించాలంటే 4 వేలు వచ్చినను కాల్చుదేవా, నా హృదయాన్ని కాల్చు, నా యొక్క దేహాన్ని కాల్చు, నా చేతులను కాల్చు, నా పాదములకు కాల్చు. మరి చిన్నపిల్లల కట్ట స్నానం చేసేటప్పుడు ప్రార్థన చేస్తూ స్నానం చేయించాలంటండి. పెద్దవారు అంటే కొంచెం వారు స్నానం వారందరూ చేసేంత వరకు కూడా పెద్దవారు తల్లి శాస్త్రం గారికి వారికి వినాలని చెప్తున్నాను. స్నానం చేసేటప్పుడు చేతులు రుద్దేటప్పుడట, ప్రభువా ఈ చేతులు నీ కోసం పనిచేసేటట్టుగా దీవించు. కాళ్ళను తోమేటప్పుడు ఈ కాళ్ళు పాపం స్థలానికి నడవకుండా నీ పరిశుద్ధమైన స్థలాల్లో నడుస్తూ నీ కోసం పరుగులెట్టే కాళ్ళగా చేయు అని ప్రార్థించాలట. అలాగనే కళ్ళు మొహం కడిగేటప్పుడు ఈ మోము ఈ అందాన్ని మోసపోకుండా నిన్ను ఆకర్షించే ప్రకాశవంతమైనటువంటి మరి నా ముఖముగా నిన్ను ఆకర్షించుకునేటట్టుగా చేయని ప్రార్థించాడు. కళ్ళు కూడా చెడుగును చూసేటువంటి కళ్ళుగా కాకుండా, లోకనేత్రములు కాకుండా ఆత్మీయ నేత్రాలు తెరవబడినట్లు చిన్నప్పటి నుంచి నిన్ను చూసే కళ్ళు దయచేయమని ప్రార్థన చేయాలి. చెవులు ద్రోవేటప్పుడు, దేవా ఈ చెవులు నీ స్వరాన్ని వినేటువంటి చెవులుగా చేయండి అని ప్రార్థన చేయాలి. నాలుకను బ్రష్ చేసేటప్పుడు ఈ నాలుక నిన్ను స్తుతించే నాలుకగా, నీకోసం పాడే నాలుకగా, నీకోసం సాక్ష్యం చెప్పే నాలుకగా చేయమని అడగాలి. దేహము కడిగేటప్పుడు ఈ హృదయం, ఈ దేహము, ఈ శరీరం మలినపరచుకోకుండా నా కుమారుడు నిత్యము నిన్ను మహింపరిచే దేహముగా ఉంటుంది, హృదయంలో నీకు తప్ప ఎవరికి స్నానం ఇచ్చే వాళ్ళే కాకుండా అని ప్రార్థన చేస్తాం. బాబుకనే కాదు, మనం కూడా అనుదినము ప్రార్థన చేసుకోవాల్సిన వారు మేము. కనుక ప్రియ విశ్వాసులారా, మరి మేడగదిలో ఎలాగైతే ఆత్మను పొందినారో మనము కూడా ఏకాత్మ ఇప్పుడు ఒకే అంశం పెట్టి ప్రార్థన చేయాలి 10 దినాలు. ఏమని? దేవా నీవు నాలోకి రండి, నన్ను కాల్చండి, ఈ పరిశుద్ధాత్మ నేను పొందాలి, పరిశుద్ధాత్మ అనుభవాన్ని మీరు నాలో నివాసం చేయండి అని చెప్పి పరిశుద్ధాత్మ పొందేటువంటి కృప నాకు దయచేయమని మనం ప్రార్థన చేసాం. ఒకే అంశ ప్రార్థన, పరిశుద్ధాత్మ నేను పొందాలి ప్రభా, నేను సాక్ష్యం చెప్పాలి అని ప్రార్థన చేయండి. మరి అలాగనే చూసినట్లయితే కనుక ఈ యొక్క లోకంలో పరిశుద్ధాత్మ మరి వేటినైతే మనం ఇప్పుతామో వాటిని బంధిస్తూ ఉంటారు. కనుక మరి ఆజ్ఞాపించేది ఎవరు? తండ్రి ఉన్నారు. ఇప్పుడు ఒక రోగి ఉంటున్నారు, ఆ రోగి బాగుపడి స్వస్థపరిచి బాగున్నారు అంటే దాంట్లో అన్న పరమార్థం ఏమిటంటే, తండ్రి ఆజ్ఞాపించారు, కుమారుడు స్వస్థపరిచారు, పరిశుద్ధాత్ముడు ఆయన్ని నిలవబెట్టుకున్నారు. కనుక ప్రియ విశ్వాసులారా, మీదికి పంపుతారట. మరి 2000 దయ్యాలు పట్టిన చాలా దయ్యాలు పట్టిన వారు కూడా ఉన్నారు. ఆ యొక్క 2000 దయ్యాలు పట్టినట్టు ఆ వ్యవస్థలు కూడా రక్షించిన విధానాన్ని మనం ధ్యానించినట్లయితే, ఎందుకంటే ఆయన వేరే రక్షకుడు లేనే లేరు. ఈ లోకములో మనల్ని రక్షించే వారికి ఒకరు ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. కనుక ప్రియ విశ్వాసులారా, మరి ఇంక చూసినట్లయితే మరి యెషయా మొద్దు నుండి చిగురు పుట్టులని రాయబడి ఉంది వాక్య గ్రంథంలో.
ఎలాగో చిగురు పుడుతుంది? మరి ఈ చిగురు అనగా మనల్ని కూడా ఆయన మరి ఆ చిగురు ఏంటంటే పరిశుద్ధాత్మకి సాధిస్తుంది కనుక ఇక పరిశుద్ధాత్మ అనేటువంటి చిగురుతో మనలను చిగురింప చేయనున్నారు. చిగురించబడవలసిన వారిపైన ఎప్పుడు మొద్దు వలె ఉంటే ఏం చేస్తారండి? నరికి పారవేస్తారు. ఫలింపు లేకపోతే ఏం చేస్తారు? నరికి పారవేస్తారు. కనుక ఇప్పుడు విశ్వాసులారా, ఆయన మనలను మనం ఆహ్వానించిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత మరి ఆత్మ బాప్తిస్మం పొందుకుని మనము చిగురించే వారమై ఉండాలి. అలాగే ప్రియ విశ్వాసులారా, ఇంకా చూసినట్లయితే ఆయన పరిశుద్ధమైన చిగురు మనమైతే మరి పరిశుద్ధాత్మ పావురం వలె దేవుని యొక్క మరి కనుదృష్టి మన పైన ఉంచునై ఉన్నారు. కనుక చిగురైనటువంటి మన మీద పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు సంఘము మరి చిగురిస్తేనట, పువ్వులు పూస్తే పరిశుద్ధాత్ముడు సంతోషిస్తారట. మన నుండి మరి ఫలాలు పొందినప్పుడు ఎవరు సంతోషిస్తారండి? తండ్రి సంతోషిస్తారు. కనుక మనలో ఏ ఫలాలు ఉండాలి? ఆత్మ ఫలాలు ఉండాలి. కనుక అప్పుడు ఆయన మనం ఎప్పుడైతే ఫలిస్తామో మనలను ఆయన రాకడ మేఘంలకు కొనిపోతారట. మరి మనం ఇక్కడే సిద్ధపడిన తర్వాత ఇక్కడే ఉండిపోతామా? ఉండము కదా. మరలా మరి ప్రభువారు ఎలా రానే ఉన్నారండి? పెండ్లి కుమారుడు వలె రానే ఉన్నారు. కనుక దేవుడు తన ఇంటిని దొంగల గృహగా ఉండటం కనుక ఆయన ఆలయము ఏమైంది? మన హృదయమే ఉంది. కనుక ఆ ఆలయంలోనికి మరి దుష్ట శక్తులు రావటం ఇష్టపడతారా? మన హృదయంలో నిత్యం ఎవరు ఉండాలి? ప్రభువారు ఉండాలి. మనలో నిత్యము పరిశుద్ధత ఉండాలి. అందుకే దైవాత్మారము అనే పాటలో పరిశుద్ధులు చేసి నై వరములు దయచేసి ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంచుకుంటామో వరములు సంపాదించుకుంటాం. కనుక మనం ఈ యొక్క పరిశుద్ధాత్మ యొక్క కుమరింపు దినాల్లో వరములు సంపాదించుకోవాలి. పరిశుద్ధాత్మే కాదు, పరిశుద్ధాత్మను మనకి ఏమైనా ఉన్నారు? వరాలు ఇవ్వనై ఉన్నారు. దేవుడు మనకి వరాలు ఇవ్వనై ఉన్నారు. కనుక అందుకే మేము దాదాసాయి గారు అడగమా, తెలివిని కలిగించు నాలో దివ్యగా వెలిగించు, తెలివిని కలిగించు నాలో దివ్యగా వెలిగించు, నీ కలిగిన భాగ్యములన్నిటినీ చాలండి. ఎప్పుడైతే దేవుని సన్నిధితో సహవాసం వచ్చేసి పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత పొందుకోవడానికి ముందు మనం ఏమడగాం? దేవా, నాకు తెలివిని కలిగించు, నీకు కలిగిన భాగ్యములన్నీ నా కంటికి చూపించు అంటే వెంటనే చూసేయగలమా అండి? మన కళ్ళను కూడా ఏం చేసుకోవాలి? పరిశుద్ధంగా ఉంచుకోవాలి. మనోనేత్రం తెరవబడాలి. నీ మనోనేత్రం తెరవబడితేనే కానీ ప్రభు వారిని చూడలేము. మరి చూడండి, మనం ఎవరి కోసం మనుషులు పట్టించుకోలేదని కానీ మనుషులు పలకరించాలి, గురి కలిగి ఉండాలి. నీకు గురి లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో ఏమవుతుందో కూడా తెలియదు. మరి నావ నడిపే వారికి ఏం దారి ఎవరు చూపిస్తారు? దిక్చూచి. ఆ దిక్చూచిని చూడకుండా నడిపితే నావేమైపోతుంది? మునిగిపోతుంది. నువ్వు లోకాశల మధ్యలో పెట్టుకొని దైవ సన్నిధికి వచ్చి దేవుడు కనబడలేదని దేవునితో నింద వేయకు. నువ్వు లోకంలో తిరుగులాడచ్చు, పరిశుద్ధాత్మ పొందలేదు, నేను పొందలేకపోతున్నాను అనకు. అన్నిటిని విడిచిరమ్మ. ప్రభు అన్నారు కదా, మీరు నన్ను వెంబడించండి, అవన్నిటిని వదిలివేసి రండి. వదిలివేసి వస్తే ఏం చేస్తానన్నారు? మిమ్మల్ని నేను మనుషులు పట్టే జాలారుగా చేస్తానన్నారు. చేపలు పట్టే జాలారుని ఏం చేశారు? వారు విద్యావంతుల, పండితుల, పామరులే ఉన్నారు. నీవు నేను కూడా ఆయన సన్నిధిలో పామరుల వంటి వారు, మట్టి వంటి వారు, పెంట కుప్ప వంటి వారు. అలా ఎంచుకొని నువ్వు ఎప్పుడైతే తగ్గించుకుంటావో నీకెన్నుండని, నీకు మేడమిద్దులున్నా, నీ ఆస్తి పాస్తులున్నా,
సున్నా. మనం ఎప్పుడూ ఎక్కడ ఉండాలి? పైన ఉండాలా, కింద ఉండాలా? సున్నాలోనే ఉండాలి. నీకు ఎన్నున్నా సున్నాలోనే ఉండాలి. ఈ సున్నాలోనికి నువ్వు ఎప్పుడైతే ఆత్మని ఆహ్వానించి ఆత్మను పొందుతావో, ఆ ఆత్మ పొందినప్పుడు నీ ఆత్మీయ స్థితి పెరుగుతుంది. దాన్ని బట్టి నువ్వు గర్వించకు. ఈ రోజుని ఇక్కడ నిలబడి నేను మాట్లాడుతున్నానంటే తగ్గించుకుని జీవిస్తేనే సంఘం వృద్ధవుతుంది. అలాగే ప్రతి విషయంలో కూడా తగ్గింపు జీవితం లేకపోతే ఏమీ పొందుకోలేము. మనం ఎప్పుడైతే ఒదిగి ఉంటామో ఏమవుతామండి? ఆత్మీయంగా ఎదుగుతాం. కనుక ప్రియ విశ్వాసులారా, ఆయన వాళ్ళను మరి యెషయా మొద్దు లాంటి వారిని మనలను చిగురించనే ఉన్నారు. కనుక ప్రియ విశ్వాసులారా, మనలోనికి దుష్టాత్మలను ఆహ్వానించేటట్టుగా మన హృదయం ఉండకూడదు. ఈ లోకంలో ఉన్నటువంటి సమస్యను విడిచిపెట్టాలి. ఆయన మనలను చెక్కుతారు. ఆయన సన్నిధిలో దేవుని ఆత్మ మనలో పనిచేస్తున్నప్పుడు మనల్ని ఏం చేస్తారు? అనుక్షణము చెక్కుతూనే ఉంటారు. ఆయన మనల్ని చెక్కి సరిచేస్తారు. ఆయన వాక్యమే ఖడ్గంగా మనలోనికి దూసుకుని పోయి మన స్వనీతిని తీసివేసి సునీతిని ఇస్తారు. అందుకే దేవదాసయ్య గారు పాటలో రాశారు. నేను పాడను, చెప్తాను. ఎందుకంటే నాకే సునీతిని దయచేసానండి. చరణం ఉంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. పాటలు రాకపోతే పాటల పుస్తకం తీసుకుని చదువుకుంటే అది కూడా ఆశీర్వాదం. కనుక ప్రియ విశ్వాసులారా, మన ఇంటిని ఎప్పుడు కూడా దెయ్యాకూడదు. ఎందుకంటే మనం పరిశుద్ధంగా ఉంటే మన ఇల్లు పిల్లలు అందరూ కూడా ఎలా ఉంటారంటే క్షేమంగా ఉంటారు, అన్నీ సమాధానం కలిగి ఉంటాం. కనుక మనలో ఎప్పుడైతే దేవుని ఆత్మ పనిచేయదో ఇల్లంతా గందరగోళంగానే ఉంటుంది, సమాధానం ఉండదు. ఒకరికొకరికి ప్రేమ అనురాగాలకి చోటు ఉండదు. కనుక ప్రియ విశ్వాసులారా, ఇంకా చూసినట్లయితే భయంకరమైనటువంటి స్థితిలోనికి మనము వెళ్ళిపోతాం. ఎప్పుడు? పరిశుద్ధాత్ముడు మనలో లేనప్పుడు. దేవుడట దేవుని పిల్లలుగా ఆయన ఆత్మ పొంది మనం ఉన్నప్పుడట మనకి నిత్యమునట ఎవరు పరిచర్య చేస్తారట? దేవదూతలు వచ్చి పరిచర్య చేస్తారట. దేవదూతలను ఘాటు మనకి ఉంచుతారు. అందుకే దేవదాసయ్య గారి పాటలో రాశారు ఏంటంటే, గేటి యొద్ద దేవదూతల ఘాటు ఉంది, అది దాటి దెయ్యాల గుంపు రాకుంది, రాలేకు ఉంది అని రాయబడి ఉంది. అది రాయించారు ప్రభువే రాయించారు. కనుక మనం ఎప్పుడు ఏం చేయాలండి? స్తుతి చేయాలి, మహిమపరచాలి, ఆహ్వానించాలి, మన స్థితిగతులను సరి చేసుకోవాలి, నిత్యము మన యొద్ద ఉండేటట్టుగా చూసుకోవాలి. కనుక ప్రియ విశ్వాసంలో నిత్యము దేవతల గట్ట తండ్రి ఆజ్ఞ ఇచ్చి మనకి రక్షణ కవచం వలె ఉంచుతారు. కనుక ప్రియ విశ్వాసులారా, సాతాను అనగా అంట పారిపోయేవాడు. ఎలాగండి? సాతాను అంటే అర్థం ఏంటి? పారిపోయేవాడు. కనుక పారిపోయేవాడిని చూసి మనం భయపడకూడదు. ఏం చేయాలండి? అందుకే ప్రభువు బాప్టిజం తీసుకున్న తర్వాత సాతాను శోధించింది కదండి. ప్రభువాన్ని శోధించి ఎక్కడికి తీసుకెళ్ళిపోయింది? ఎలాగండి? వెళ్ళిపోయింది. అప్పుడు ఎంతో శోధించినప్పుడు ఏమన్నారు? ఒకే మాట అన్నారు, సాతానా పోము. దేవదాసయ్య గారు ఏమన్నారు? ఆత్మీయజనకులు, సాతానా ఏదైనా చెడుగు జరిగిందంటే సాతానా ఇది నీ పని అని ప్రార్థన చేయమన్నారట. అలాగనే ప్రియ విశ్వాసులారా, కనుక చూడండి, మన్నా కురిపించినప్పుడు ఆ మన్నా కురిపించిన తర్వాత దేవుడు ఆజ్ఞ ఇచ్చిన వెంటనే దాన్ని తిన్నప్పుడే శ్రేష్టంగా ఉంటుంది. అది కాదని చెప్పి నీకు నచ్చినప్పుడు తింటే అది మన్నా తినగలుగుతామా? పురుగులు పట్టేస్తుంది కదండి. అలాగే పరిశుద్ధాత్ముడు నేను కోరుకున్నప్పుడే, ఆయన వశంలో ఉన్నప్పుడే నువ్వు శ్రేష్టముగా, శ్రేయస్సుగా, క్షేమకరంగా ఉంటావు. దేవుని ఆత్మ మనలో లేకపోతే మనం ఏమైపోతామండి? కుళ్ళిపోతాం. ఏమైపోతాం? చెడుగు అనేది ఎక్కువైపోతుంది. మనలోనికి పరిశుద్ధాత్మ రావడానికి చోటేలే ఉండదు. అందుకే ఈ లోక స్నేహితుల కంటే దేవుడు ఆయనే మనకి మంచి స్నేహితుడు. కనుక నిత్యము ఎవరితో సహవాసం చేయాలి?
దేవునితో సహవాసము చేయాలి. కనుక పరిశుద్ధాత్మని మనం మాట్లాడుతున్నాం. పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు మరి మనల్ని గద్దిస్తుంది ప్రతి విషయంలో. నువ్వు తక్కువ వెళ్ళకూడని స్థలం నువ్వు వెళితే ఇది తప్పు, ఇక్కడికి వచ్చావు అని నేను గద్దిస్తుంది. నువ్వు మాట్లాడని మాటలు మాట్లాడుతుంటే ఇది తప్పు, దేవునికి విరుద్ధమని నేను గద్దిస్తుంది. కనుక పరిశుద్ధాత్మను మనం నిత్యం ఆహ్వానించేవారమై ఉండాలి, ఆత్మవశులమై ఉండాలి. మరి పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు మన హృదయాన్ని మండిస్తుంది. ఏం చేస్తుందండి? మన హృదయము కుదురుగా ఉండదు. మన ఆత్మ మనకు తెలియకుండానే దేవుని వాక్యం చదువుతుంది. మన హృదయము మనకు తెలియకుండానే విజ్ఞాపన ఎవరి కోసమో ప్రార్థన చేయని గద్దిస్తుంది. ఎవరైనా ఆపదలో ఉన్నా, ఎవరి శ్రమలో ఉన్నా పరిశుద్ధాత్మ మనలో పనిచేస్తున్నప్పుడు వారి కోసం హెచ్చరిస్తుంది. పరిశుద్ధాత్మ మనలో పనిచేస్తున్నప్పుడు ఆ యొక్క మరి భాషలు కూడా వస్తూ ఉంటాయి. సరే, మరి ఈ యొక్క 10 దినాలు కూడా ప్రతి ఒక్కరు కూడా మరి ఆన్లైన్లో జరిపిస్తున్నాం కనుక ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వండి. మమ్మల్ని పిలవలేదు, మాకు చెప్పలేదు అని అనవద్దు. ఎందుకంటే ప్రభు యొక్క ఆశ ఏంటి? అందరూ పరిశుద్ధాత్మని పొందాలని కోరుచున్నారు. ఆత్మ లేని వాడు ఆయన వారు కాదంటున్నారు. కనుక ఆయన బిడ్డలుగా మనం అవ్వాలి అంటే ఏం చేయాలండి? మనం ఏం పొందాలి? పరిశుద్ధాత్మ పొందాలి. కనుక ప్రియ విశ్వాసులారా, ప్రతి ఒక్కరు కూడా ఆత్మపూర్ణులై దేవుని యొక్క ఆశను నెరవేర్చేవారుగా, పరిశుద్ధాత్మకి మనం చోటించేవారుగా ఉండవలసిన వారమే ఉన్నాం. అలాగనే మరి ఒక చిన్న రెండు మాటల్లో చెప్తాను. బలపడడానికి కారణము పరిశుద్ధాత్మ కూటాలు. ఇప్పుడు కాకినాడలో స్వస్థాలు మీరు చూసే ఆ పాక ఉన్నప్పుడు ఎప్పుడు చెప్పింది శుద్ధి కబుర్లు అని అనుకోకండి, చాలా విలువైన మాటలు అవి. ఎందుకంటే పదే పదే వింటూ ఉంటే విసుగుదల ఉన్నా సరే, కానీ దాన్ని గ్రహించిన వారికే ఆ యొక్క విలువ దీవెన తెలుస్తుంది. మరి యొక్క కట్టినప్పుడు ఆ దిబ్బల మీదే బరకాయలు వేసి 10 రోజులు ఉపవాస మరి కూటాలు జరిపించేవారు. నేను కూడా బాప్తీసం తీసుకున్నాను. మరి అయ్యగారు బోధ చేస్తున్నప్పుడు ప్రతి వాక్యాన్ని నేను మనసులో పెట్టుకుని నేను మరి ఆత్మ బాప్తిసం పొందాలని చెప్తున్నారు కదా ప్రభా, నాకు ఆత్మ బాప్తిసం ఇవ్వు అని తర్వాత కూడా అగ్నితో కాల్చబడాలని బోధించేవారు. ఆ అనుభూతిని కూడా నేను పొందాను. అలాగని ఆత్మ బాప్తిసాన్ని కూడా దేవుడు నాకు ఇచ్చారు. నేను బలపడడానికి ఈ వాక్యం ఇవన్నీ ఈ డైరీ అంతా అయ్యగా 2021లో 2000లోనూ బోధించినటువంటి వాక్యాలండి, ప్రసంగాలు. అంటే రన్నింగ్ నోట్స్ రాసుకునేదన్నమాట. దాన్ని ఎలా వేరే దాంట్లో ఫేర్ చేసుకునేదాన్ని. కనుక నేను బలపడడానికి ముఖ్యంగా పరిశుద్ధాత్మ కూటాలు. కనుక మీరు కూడా నేను ఎందుకు చెప్తానంటే పరిశుద్ధాత్మ కూటములు ఈ యొక్క ప్రార్థనని నిర్లక్ష్యం చేయొద్దని చెప్పడం కోసం ఈ మాటలు చెప్తున్నాను. అది చెప్పాలంటే చాలా టైం పడుతుంది నా సాక్ష్యంలో. కనుక ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ పొందాలని కోరిక, ఆ యొక్క దాహము కలిగి ఉండవలసిన వారమే ఉన్నాం. కనుక ప్రియ విశ్వాసులారా, మరి ఈ మిగతా దినములలో కూడా ప్రతి ఒక్కరు మరి జాయిన్ అయ్యి మరి ఆత్మపూర్లు కావాలని నేను హెచ్చరిస్తున్నాను. కనుక దేవుని యొక్క ఆశను నెరవేర్చిన ఆయన దాహం కలిగి ఉన్నారు కనుక మనం కూడా ఆ దాహము కలిగి దేవుని మైపరచవలసిన వారమే ఉన్నాం. కనుక ఆత్మదేవుడు మీ అందరినీ మరి కుమ్మరింపు దినాల్లో ఉన్నాం కనుక ప్రతి ఒక్కరిపైన ఆయన పరిశుద్ధాత్మ వర్షమును కుమ్మరింప చేసి 2వ రాకడలో మేఘమెక్కగలిగే ధన్యత మీ అందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందామండి. మహిమోన్నతుడా, మహిమాసురుడికి నీకు నమస్కారములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, నేను పరిశుద్ధాత్మ కుమ్మరింపు దినాల్లో మేము ఉన్నాం. ఇప్పటి వరకు మాట్లాడిన ప్రతి పొందమని, ప్రతి ఒక్కరూ ఆత్మ అనుభవాన్ని పొందుకొని వెళ్ళడానికి సహాయం చేసి నీ కృప చూపించి మహిమను పొందమని, అలాగే విడిచి వచ్చిన సమస్త అంశాలపైన ఇది తండ్రి నేను ప్రతి ఒక్కరిని దర్శించి కృప చూపించమని, తండ్రి నేను ఇప్పటి వరకు బోధించిన ప్రతి మాట ప్రతి హృదయంలోనూ ఫలించడానికి సహాయం చేసి మహిమ పొందమని ఆదరణకర్త యేసునామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి. మరి
పరిశుద్ధాత్మ కూటంలో వచ్చే మాట చెప్పడం మర్చిపోయాను. ఆ పరిశుద్ధాత్మ కూటంలో అని అనౌన్స్ చేయకముందు గత ఆదివారమే నేను చర్చికి రాలేదు కదండి. రాలేనప్పుడు నేను పిల్లల్ని పడుకోబెట్టి నేను కూడా పక్కన పడుకుని నిద్రపోయాను.